ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అనిత. కాకినాడ గొల్లప్రోల్లో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. మనం ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చూస్తుంది ఏంటి అంటే అబ్బాయిల చేతిలో అమ్మాయిలు చనిపోవడం, ఇలాంటివి ఎక్కువ చూసాం. కానీ ఒక అబ్బాయి ప్రేమించడం లేదని, పెళ్ళికి నిరాకరించాడని ఒకే ఒక రీజన్తో ఆ అమ్మాయి ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది. అది కూడా తనకి వీడియో కాల్ చేసి లైవ్లో, నేను చనిపోతున్నాను, నువ్వు నన్ను ప్రేమించడానికి నిరాకరించావు, పెళ్ళి కూడా చేసుకోని అంటున్నావు కాబట్టి నేను చనిపోతున్నాను అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి అంటే ఈమె ఎవరు, తను నేమ్ వచ్చేసి క్రిస్కిల్లా, రిలయన్స్ డిజిటల్లో సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంది. తనతో పాటు సహ ఉద్యోగి అయినటువంటి నరేంద్ర గౌడ్ అనే ఒక వ్యక్తిని తనని లవ్ చేయడము, ఒక 2 years నుంచి ఈమె తనని లవ్ చేస్తుంది. తను కూడా లవ్ చేస్తున్నారు, బట్ ఓకే, అంత బాగానే ఉంది. బట్ తీరా చూసుకుంటే పెళ్ళికి నిరాకరించాడని, అంటే పెళ్లి చేసుకుందామని అడిగింది, తను ఒప్పుకోలేరు. దానికి తను రిజెక్ట్ చేయడం అదే రీజన్గా పెట్టేసుకొని ఆమె చున్నీతో ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది. నిన్న ఒడిశాలోని ఫంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఒడిశాలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్కి వెళ్ళారు. తను ఒక్కతే ఇంట్లో ఉన్న టైంలో చూసి తనకి కాల్ చేసి, వీడియో కాల్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పి తను ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది. తీరా చూస్తే ఎవరైతే నరేంద్ర గౌడ్ అని ఉన్నాడో ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే తను నియర్ బై ఉండడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను చూసేసరికి అప్పటికి తను చనిపోయి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మహా అంటే తనకి ఒక 22-25 years ఉండొచ్చు. 22-25 years వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి, ఎన్ని ఆశలు పెట్టుకొని తన జీవితం మీద ఎన్నో రకాలుగా ఊహించుకొని ఉంటారు. నా బిడ్డ ప్రయోజకురాలు అవ్వాలి, ఈ స్థాయిలో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి ఎన్నో ఆశలు పెంచుకొని ఉన్నటువంటి తన కూతురు ఇలా అఘాయిత్యానికి గురి అవ్వడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? ఎందుకు అంటే తన పేరెంట్స్ గుర్తుకు రాలేదు తను చనిపోయేటప్పుడు. తను ఎవరైతే ఇష్టపడిందో నరేంద్ర అనే పర్సన్ గుర్తుకొచ్చాడు. అంటే ఈ 25 సంవత్సరాల్లో లేనిది ఈ 2 సంవత్సరాల బాండింగ్లో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్నెస్ ఏంటి? ప్రేమ. తన కోసం తను జీవితాన్ని చాలించడం అసలు ఎంతవరకు మంచిదంటారు? ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ఎక్కడ చూడు చావులు, ఎక్కడ చూసిన చావులు. తల్లి అక్రమ సంబంధాలు పెట్టుకొని తన పిల్లల్ని చంపడము, భర్త భార్యని చంపడం అనుమానంతో, భార్య భర్తని చంపడము, లేకపోతే ప్రియురాలు లవ్ చేస్తలేదని, లేకపోతే పెళ్ళికి ఒప్పుకోవట్లేదని, నన్ను అవాయిడ్ చేస్తుందని కూడా మనం కొన్ని సిచ్యువేషన్లో కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. బయట సోషల్ మీడియాలో ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. కానీ ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి చనిపోవడం ఎంతవరకు కరెక్ట్? తను పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా చనిపోయేటప్పుడు? ఆ ప్రేమించిన వ్యక్తే గుర్తొచ్చారా? అసలు ఏంటిది? సొసైటీ ఎటుపోతోంది? తను కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి, సరే అన్ఎడ్యుకేటెడ్, పెద్దగా ఏం తెలీదు, సొసైటీలోకి బయటికి వెళ్తే ఎలా బతుకుతుందో లేదో తెలీదు, డిపెండెంట్ ఉంది, అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండెన్సీ ఉంది అనుకున్నది కూడా కాదు. తను వెల్ ఎడ్యుకేటెడ్, మంచి పొజిషన్లో ఉంది, మంచి జాబ్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే దేనికైనా వాళ్ళు ఏమైనా వీడియోస్ చూస్తున్నారా, లేకపోతే దేనిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారా? అసలు వాళ్ళని ఇన్స్పైర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అంటే 25 సంవత్సరాల నుంచి లేని లవ్వు, పేరెంట్స్తో లేని లవ్వు, ప్రేమించిన వ్యక్తితో అంతలా కనిపించిందా? అంతలా తనని మోటివేట్ చేసిందా? మరి ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నది ఆ అబ్బాయి కోసం, ప్రాణమే అంటే తన ప్రాణాన్ని కోల్పోయే స్టేజ్లో ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఎందుకు కాదనుకుంటున్నాడు? అసలు ఏంటి రీజన్స్ ఏంటో తెలియట్లా. అంటే తను కూడా రిలయన్స్ డిజిటల్లో ఒక సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంది. తను కూడా ఒక 2 years వరకు ఈ అమ్మాయితో కలిసి వర్క్ చేసినటువంటి సహ ఉద్యోగి. తర్వాత వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యారంట, ట్రాన్స్ఫర్ మీద వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తనతో బాండింగ్లో ఉండడం, పరిచయం, ఇంకా ఎక్కువగా రిలేషన్ పెట్టుకోవడము జరిగింది. మనం చూస్తుంటాము, అదే తను పెళ్ళికి నిరాకరించడైన ఒకటే ఒక రీజన్తో తను ఉరిపోసుకొని చనిపోయింది. ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆలోచించింటే అసలు నేను ఎందుకు చనిపోవాలి, నేను ఒకరి కోసం ఎందుకు చనిపోవాలి,
నా లైఫ్ ఇచ్చింది నాకు అమ్మ నాన్న. సో వాళ్ళ కోసం నేను ఏమైనా చేయాలి. అంతేకాని ఒకరి కోసం నేను చనిపోయేంత అవసరం నాకేంటి అని ఒక్క సెకన్ ఆ అమ్మాయి ఆలోచించుంటే గనక తన ప్రాణం నిలబడి ఉండేది. ఎందుకంటే స్పాంటేనియస్‌లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అసలు ఎంతవరకు కరెక్ట్ ఉంటాయి. సో అది ఏ రకంగా దారి తీస్తుంది. సో ఈ మధ్య కాలంలో సరే చాలా వరకు మనం చూస్తుంటాము. ఒక అమ్మాయి, అబ్బాయి లవ్ చేసుకున్నారు సరే. వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందన్న నమ్మకం ఎవరు అష్యూర్ ఇస్తున్నారు? సో ప్రేమించుకున్న ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటున్నారా? లేదు. పెళ్లి చేసుకున్నా గూడా 2 కపుల్స్ ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారా? అసలు లైఫ్ టైమ్ వాళ్ళు కలిసి వాళ్ళు చనిపోయేంత వరకి ఆ పెళ్లి అనే బంధం ఎక్కడి దాకా నిలబడుతుంది? మనం ఒకప్పుడు లేని డివోర్స్ కేసులు ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? సోషల్ మీడియా డిపెండెన్సీ ఉందంటారా? అసలు అండర్‌స్టాండింగ్ లేకపోవడం అంటారా? అసలేంటి? అంటే ఈ మధ్య కాలంలో ఇంతగా ఇన్‌స్పైర్ అవుతున్న దేనికి ఇన్‌స్పైర్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? మనం ఎక్కువగా వింటుంది అబ్బాయిలు అమ్మాయిలని చంపడం. కానీ ఇక్కడ సీన్ రివర్స్, అమ్మాయే తనంతట తానే చనిపోతుంది. అంతేకాని సిచ్యువేషన్ ఏంటి? ఆమె ఈ స్టేజ్ వరకు వచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు? ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు? ఇప్పుడు ఇవాళ రేపు ఈ జనరేషన్‌లో పిల్లల్ని పెంచడము పెద్ద టాస్క్. వాళ్ళని ఒక స్టేజ్‌కి తీసుకురావడం ఎంతంటే రోజు రోజు ఒక టాస్క్‌తో గడిచినటువంటి విషయం. అలాంటి సిచ్యువేషన్‌లో నువ్వు ఒక్కడి కోసం 2 సంవత్సరాల ప్రేమ కోసం నువ్వు చనిపోవడం అసలు అది ఎంతవరకు కరెక్టు? అసలు వాళ్ళ అమ్మ, నాన్నకి తీరని శోక సముద్రాన్ని మిగిల్చి వెళ్ళినటువంటి ఈ అమ్మాయి. సో తనని చూసి కూడా ఇన్‌స్పైర్ అయ్యే జనాలు కూడా ఉంటారు. సో తను లవ్ చేశాడు, ఆ అమ్మాయి లవ్ చేసింది. తను పెళ్ళికి నిరాకరించారని చెప్పేసి తను చనిపోవడం జరిగింది. సో ఈమెని ఇన్‌స్పైర్ చేసి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఫ్యూచర్‌లో. అంతే ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము అంటే మనల్ని చూసి పాజిటివ్ తీసుకోవాలి జనాలు బయట. కానీ అంటే మనం ఎన్నో కేసులో కూడా చూస్తూనే ఉంటాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా వాళ్ళు అంటే ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్‌గా ఇప్పుడు భర్తని డ్రమ్‌లో పెట్టడము, మిక్సీలో వేయడము, ఇలా ఎన్ని రకాలుగా చూడట్లేదు. ఒకప్పుడు లేని హత్యలు ఇప్పుడు ఎందుకింతగా క్రూరంగా తయారవుతున్నారు జనాలు. అసలు మానవత్వ విలువలు ఎట్టిపోతున్నాయి ఏంటో అసలు సొసైటీకి అర్థం అవ్వట్లేదు. ఏంటి అంటే ముఖ్యంగా తను తీసుకున్నటువంటి ఈ స్పాంటేనియస్ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్టేనా? అసలు చెప్తున్నాను కదా! ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆలోచించుంటే, వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించుంటే, ఈ 2 సంవత్సరాల ప్రేమ కన్నా నా 20 సంవత్సరాల ప్రేమ, నా అమ్మ, నాన్న ప్రేమ ఇంపార్టెంట్ అనుకోని ఉనింటే గనక, ఒక్క సెకండ్‌లో ఆలోచించుంటే ఆ అమ్మాయి నిండు ప్రాణాలు ఇప్పటికి నిలబడి ఉండేవి. ఎందుకంత అర్ధాంతరంగా అసలు చిన్న చిన్న రీజన్స్‌కి సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? సరే లవ్ ఉండొచ్చు. బట్ చనిపోయేంతగా నేను ఎందుకంత ఇన్‌స్పైర్ చేస్తున్న విషయం అది. సో ఇలాంటివన్నీ న్యూస్‌లు చూసిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి ఆడపిల్లగా. ఎందుకు అంటే మన లవ్ కోసము మన జీవితాన్ని మనం త్యాగం చేసుకోవడం అసలు అది ఎంతవరకు కరెక్టు? నువ్వు చనిపోయావు సరే బావుంది. కానీ నిన్ను ప్రేమించిన వ్యక్తి అయితే హ్యాపీగానే ఉన్నాడు కదా! మరి నువ్వెందుకు నిండు ప్రాణం వదిలేసుకోవాలి? సో ఎప్పుడైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి. అసలు ఏంటి ఒకరి కోసం మనం చనిపోవడం ఎందుకు? మనకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా! ఇవాళ రేపు అమ్మాయిలు అనుకోని సాధించలేనిదంటూ కూడా ఏదీ లేదు సమాజంలో. మనం ఇంకా ఓల్డ్ జనరేషన్‌లో అయితే లేము. ప్రెజెంట్ ఇప్పుడు 2026 జనరేషన్‌లో బతుకుతున్నాం. సో మనకంటూ ఒక స్టెబిలిటీ ఉంటుంది సొసైటీలో. సో అందు గురించే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఫ్యామిలీని గుర్తు చేసుకోండి, ఆలోచించండి. అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకో. అంతేకాని ఒకరి కోసం నీ లైఫ్‌ని నువ్వు సాక్రిఫైస్ చేసి నిండు ప్రాణం పోగొట్టుకోవద్దు. సో ఇదండి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. చూస్తూనే ఉండండి మనం టీవీని.